రౌడీ హీరోకి ఒక్క సాలిడ్ హిట్ పడితే చూడాలని అభిమానులు చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. విజయ్ దేవరకొండ కూడా ఈసారి గట్టిగా కొడుతున్నామని సినిమా రిలీజ్ కు ముందు ఒక రేంజ్ లో ప్రమోట్ చేస్తున్నాడు. కానీ తీరా సినిమా రిలీజ్ అయ్యాక థియేటర్ల నుంచి నిరాశగా తిరిగి వస్తున్నారు రౌడీ ఫ్యాన్స్. ఖుషి పర్వాలేదనిపించినప్పటికీ ఫ్యామిలీ స్టార్ మాత్రం ఆకట్టుకోలేకపోయింది. దీంతో నెక్స్ట్ ప్రాజెక్ట్ గౌతమ్ తిన్ననూరి సినిమాపై భారీ ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటికే హైదరాబాద్ లో ఒక స్కెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా నెక్స్ట్ స్కెడ్యూల్ వైజాగ్ లో జరగనుంది. అయితే ఈ సినిమాకి సంబంధించిన లేటెస్ట్ న్యూస్ ఒకటి వైరల్ గా మారింది. ఈ సినిమాలో అసలు పాటలే ఉండవని తెలుస్తోంది. విజయ్ దేవరకొండ గూఢాచారి పాత్రలో కనిపించనున్నాడు. సినిమా మొత్తం సీరియస్ మోడ్ లో ఉంటుందట. పైగా కథపరంగా పాటలు అవసరం లేదట. ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు. మామూలుగానే ఈ మధ్య బీజిఎం తో గూస్ బంప్స్ తెప్పిస్తున్నాడు అనిరుద్. అందుకే అనిరుద్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఒకటి చాలు ఈ సినిమాను లేపడానికి అని గట్టిగా నమ్ముతున్నారట మేకర్స్. పాటలు పెడితే సినిమా మూడ్ ఫ్లేవర్ దెబ్బతింటాయని డైరెక్టర్ భావిస్తున్నాడట. విజయ్ కూడా గౌతమ్ డెసిషన్ కి ఓకే చెప్పినట్లుగా సమాచారం. కానీ అక్కడక్కడ బిట్ సాంగ్స్ మాత్రం ఉంటాయట. ఏదేమైనా పాటలు లేకుండా రౌడీ ఈసారి రిస్క్ చేస్తున్నాడనే చెప్పాలి. అది కూడా అనిరుద్ లాంటి మ్యూజిక్ డైరెక్టర్ ని పెట్టుకొని సాంగ్స్ వద్దంటే ఫ్యాన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.